ఈరోజు నాగార్జున సాగర్లో గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ మరి ఉత్సవాలు జరుపుకుంటూ ఉపవాస దీక్షని విరమిస్తున్న 50 సంఘాల క్రైస్తవ సోదర సోదరీమణులకు మరి వేదిక మీద ఉన్న దైవ సేవకులకు ఈరోజు పరిశుద్ధాత్మ పండుగ ఆహ్వానాన్ని పురస్కరించుకొని నన్ను ఆహ్వానించిన పెద్దలకు, ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. పాస్టర్ దానియేల్ గారు, అలాగే 40 రోజులుగా 50 సంఘాల చెందిన మరి దైవ సేవకులు అందరూ కూడా ఉపవాస దీక్షల్ని నిర్వహించి ఈరోజు విరమణ చేస్తున్నందుకు వారికి ఆ యేసుక్రీస్తు అన్ని విధాలుగా మేలు చేయాలని, వారి ఆరోగ్య ఐశ్వర్యాల్లో మంచి వృద్ధి రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ నాగార్జున సాగర్ ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం. నాగార్జునుడు నడయాడిన నేల ఇది. ఈరోజు మనం అనుపులో చూస్తా ఉన్నాం. నాగార్జునుడు ఎలాంటి మహానుభావుడో మరి చాలా మందికి ఈ తరం కుర్రాళ్ళకి తెలియదు. నాగార్జునుడు వాళ్ళ గురువు గారి దగ్గర విద్యను అభ్యసిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రజలు పేదరికం పట్ల చెలించి ఆయన వాళ్ళ గురువు గారిని అడిగాడంట, గురువు గారు మీరు మహా ఉన్నతమైన వ్యక్తి కదా, ఇంకా ఈ పేదలు కష్టాలు బాధలు ఇవన్నీ ఎందుకు, ఈ కనపడే కొండలన్నింటినీ బంగారంగా మార్చేద్దాం గురువు గారు అన్నాడంట. అంటే అక్కడ ఆయన పేద ప్రజల పట్ల స్పందించిన విధానం. అప్పుడు వాళ్ళ గురువు అన్నారంట, ఇవన్నీ బంగారంగా చేసేస్తే కొనేవాడు ఎవడరా, దీనికోసం కొట్టుకొని ప్రజలు చచ్చిపోతారా బాబు అని చెప్పేసి ఆయన చెప్పారట. మరి ఆయన పేరు మీద ఇక్కడ ఒక ప్రాజెక్టు నిర్మాణం, ప్రపంచంలోనే అతి పెద్ద రాతి కట్టడంలో నిర్మించబడిన డ్యామ్ ఏదన్నా ఉందంటే మరి అది మన నాగార్జున సాగర్. ప్రపంచంలోనే అతి పెద్దది రాతితో నిర్మించిన డ్యామ్ మన నాగార్జున సాగర్. మరి ఎంతో మంది ఆ రోజు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములై ఎంతో మంది నిర్మాణ పనులు జరిగేటప్పుడు అసూలు బాసిన వ్యక్తులు ఈ ప్రాంత వాసులు చాలా మంది ఉన్నారు. మరి దురదృష్టం ఏంటంటే నాగార్జున సాగర్ మన ప్రక్కనే ఉంది, కానీ మనకి